మాతృశక్తి అసలు ఆ తల్లి ఎందులో లేదండి. ఇందాక చెప్పుకునే ఆ దేవి సర్వశక్తి రూపేణ, క్షుధారూపేణ, ఆకలి రూపంలో ఉన్నది ఆవిడే, నిద్ర రూపంలో ఉన్నది ఆవిడే, లక్ష్మీ రూపంలో ఉన్నది ఆవిడే, దయా రూపంలో ఉన్నది ఆవిడే, సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆవిడే అయినప్పుడు ఎందుకంటే ఇది ఈ అందం, ఈ చందం, ఇదంతా ఏమిటి? ఒక్కొక్కళ్ళు లక్ష్మీ రూపేణ సంస్థ, ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్మీదేవిలో ఉన్నారు. మీరంతా దేనికోసం? మిమ్మల్ని లక్ష్మీదేవిలో అలంకరించుకున్నది ఎవరు? మీ భర్తలు. వాళ్ళ స్టేటస్ని నిరూపించుకోవడానికి మీకు చక్కని చీరలు కొని, మీకు నగలు కొని, వాడు పాపం 1500 రూపాయలు, ఇక్కడ ఉన్నారు మా పిల్లలు, వాడు మొత్తం వాళ్ళ బట్టలు అన్నీ ఖరీదు కలిస్తే ఎంతమ్మా, 1000 రూపాయల కంటే ఎక్కువ ఉండవు. మీరు వేసుకునే ఎన్ని ఉన్నాయి? నగలు, రాళ్ళు, చెప్పులు మొత్తం దిగేసుకుంటాం. ఎందుకని? మా భర్త ఇంత సంపాదిస్తున్నాడు, మా స్టేటస్ ఇది అని మీ మీద పెట్టుకుని తాను మురిసిపోవడానికి. ఏమై కరెక్ట్? కరెక్ట్ అన్నాడు చేతులు ఎత్తండి. ఒప్పుకుంటున్నారు. పురుషులు కూడా సంతోషపడుతున్నారు. ఇప్పుడు పోలే మమ్మల్ని కూడా అంగీకరించారని. అమ్మ ఇక్కటేనా స్త్రీ పురుషులు ఒకరికి ఒకరిగా సహజీవనంలో ఉన్న మాధుర్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది. అలా ఒకరికొకరు ఆరోగ్యకరంగా ఉండడం కోసమని మన సనాతన ధర్మంలో వైవాహిక పద్ధతిలో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు పెట్టారమ్మా. వివాహ వ్యవస్థ ఇవాళ ఎందుకు దెబ్బతింటోంది? ఎక్కడ చూసినా విడాకులు విడాకులు విడాకులు. అంతేకాదు, నిన్ననే నా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు. అమ్మా సత్యవాణి గారు మీరేమంటారు ఈ లవ్ జిహాద్ గురించి? ఏమంటారంటే, లవ్ జిహాద్ అనేటువంటి పాకిస్తాన్ నుంచి పక్కన పెట్టాయా, అది తర్వాత మాట్లాడదాం. మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన దగ్గరే జరుగుతోంది. ఎక్కడ దాకా ఎందుకు మనలో మనకే. నిన్ననే మాకు తెలిసినటువంటి పెద్ద ఒక కుటుంబంలోనే జరిగింది. ముందుగా అబ్బాయిలని ఎవరైతే అమాయకంగా ఉంటారో, ఎవరైతే కొంచెం తెలివి తక్కువగా ఉంటారో, ఎవరింట్లో అయితే బాగా డబ్బు ఉంటుందో, సంపద కలిగిన కుటుంబం వాళ్ళని ఆకర్షించి వాళ్ళ వెంట పడి వాళ్ళకి రకరకాల గిఫ్టులు పంపించి రకరకాల చాటింగులు చేసి చివరికి వాళ్ళ ఆస్తంతా రాయించుకుని మళ్ళీ కోర్టులకి వెళ్ళి ఆస్తిపాస్తులు రాయించుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ బోలెడన్ని కేసులు జరుగుతున్నాయి. దీనికేం సమాధానం చెప్పాలి? ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లలకి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో, ఒక స్త్రీగా, ఒక కోడలు అంటే బాధ్యత కలిగింది, కొడుకు అంటే అంతే, అంటే బాధ్యత కలిగింది కోడలు. ఆ బాధ్యత కలిగినటువంటి కోడలకు చెప్పి పంపవలసిన ఎవరైనా చెప్పి పంపిస్తున్నారా? ఇవాళ ఆధునిక కాలంలో ఎంతవరకు ఫోటోషూట్లు, భోజనాల ఎద్దడి, ఈవెంట్ మేనేజ్మెంట్స్, పెద్ద పెద్ద గొడుగులు పెట్టి ఫోటోలు, ఎవరికి కనీసం అక్షింతలు వేయాలంటే అలా విసిరి వేయవలసి వస్తుంది. మరి ఇవన్నింటినీ కూడా వ్యవస్థలో ఉన్న అవస్థలను చక్కదిద్దుకోకుండా మనం ఏం చేస్తాం? సమాజాన్ని ఎలా నిర్మాణం చేసుకోగలుగుతాం? సునైన, జనక మహారాజు యొక్క భార్య సునైన, సీతమ్మ తల్లికి వివాహం కుదిరిన తర్వాత జడ వేస్తోంది. ఇక పెళ్లి నిశ్చయమైంది. అప్పటి వరకు చిన్నపిల్లగా ఆడుతూ పాడుతూ ఉన్న ఆ పాపలాగా ఉన్న సీతమ్మ, అమ్మ ఎందుకు ఈరోజు నాకు జడ వేస్తున్నావు అని అడిగింది సీతమ్మ. అప్పుడు సునైన ఏం చెప్పిందో తెలుసా? పిల్లలు వినండి తల్లులారా. అమ్మా, నువ్వు వేరే ఇంటికి వెళుతున్నావు కదా, ఈ పాయలన్నీ ఒకటిగా నేను తీసి వెంట్రుకలన్నీ ఒక్కటిగా ఎందుకు అల్లుతున్నానంటే అక్కడ అనేక రకాల స్వభావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ అలవాట్లు వేరవచ్చు, స్వభావాలు వేరవచ్చు. అటువంటి స్వభావాలను కూడా శృతి కలుపుకుంటూ ఇలా అల్లుకుపోవడానికే నీకు జడ వేస్తున్నానమ్మా, ఇదమ్మా జడ అని చెప్తున్నావు. ఎవరమైనా అంత హడావుడి, సందడి, ఆర్భాటం, ఆత్మీయత లేదు. అంత ఆర్భాటాలకే పెద్దపీట వేస్తున్నాను తప్ప ఇవన్నీ సరిచూసుకోకపోతే, చిన్న చిన్న అంశాల పట్లనే మనం శ్రద్ధ పెట్టకపోతే చాలా ప్రమాదం. నన్ను దయచేసి ఎవరు వక్తగా పరిచయం చేయకుండా మా కార్యకర్తలకు చెప్తున్నా. నేను కేవలం వక్తను కాదు, నేను వక్తను కానే కాదు, నేను మీలో ఉన్న ఒక వ్యక్తిని మాత్రమే. ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, నా జాతి పట్ల అపారమైన అభిమానాన్ని చిన్నప్పటి నుంచి పెంచుకుని అనేకానికి ఉద్యమాలలో పాల్గొని నా భారతీయతను రేపు రాబోయే తరాలకు అందించాలని ఉద్యమం చేస్తూ దాదాపు 74 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 37 సంవత్సరాలుగా నేను 2 కోట్ల మంది విద్యార్థుల్లోకి వెళ్ళి ఈ విషయాలను చెబుతూ వస్తున్నాను. అంటే నా ధర్మం పట్ల, నా దేశం పట్ల నాకు ఉన్నటువంటి ప్రేమ కేవలం మాటలు చెప్పేదాన్ని కాదు, నేను చేతల్లో కూడా చూపించేదాన్ని నేను. ఇది మీ దగ్గర గర్వంగా చెప్పుకోగలను. నేను ఈ అక్కయ్య మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే లేవండి, మేలుకొనండి, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్త
ప్రాప్య వరాన్నిత బోధత అన్న వివేకానందుడి యొక్క శంఖారం ఇంకా ఆగలేదు. అది పూరిస్తూనే ఉన్నారు.